అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ స్టేట్ లో ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఎలాంటి స్టూడెంట్స్ స్టేట్ బోర్డు ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు సిబిఎస్ఈ ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం. కానీ దీనికి కరెక్ట్ గా ఆన్సర్ చేసే వ్యక్తి ఈ రోజు మనతో ఉన్నారు. ఎందుకు ఆయననే కరెక్ట్ ఆన్సర్ చేస్తూ అంటున్నానంటే, మనతో ఉన్నటువంటి గెస్ట్ పేరు అభిజ్ఞ సార్. వారు బిట్స్ పిలానీలో బీటెక్ చదువుకున్నారు. టీచింగ్ మీద ఇష్టంతో 9 ఎడ్యుకేషన్ SR నగర్ స్టేట్ బోర్డు కాలేజ్ అది, అక్కడ కొంతకాలం పనిచేశారు. గత సంవత్సరం మొత్తం బీబీ నగర్ లో ఉన్న 60 ఎకరాల సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ క్యాంపస్ లో ఫిజిక్స్ ఫ్యాకల్టీ కమ్ డైరెక్టర్ గా 1 ఇయర్ సర్వీస్ పూర్తి చేశారు. కాబట్టి ఈ రెండింటి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, చాలా మందికి ఉండే పెద్ద సందేహం ఏంటంటే ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ బెటరా, ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ బెటరా. ఇప్పుడు మన స్టేట్ టెక్స్ట్ బుక్స్ కూడా NCERT టెక్స్ట్ బుక్స్ జస్ట్ అట్ట వేరే తప్ప లోపల బుక్ అంతా సేమ్. అటు సిబిఎస్ఈ ప్రోగ్రామ్ లో అటు స్టేట్ ప్రోగ్రామ్ లో రెండిట్లా టీచ్ చేసినటువంటి అనుభవం చాలా కొద్ది మందికి ఉంటుంది. స్టేట్ సిలబస్ కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి. అంటే వాళ్ళ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ మనకి కరెక్ట్ గా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం చేస్తే అడ్వాన్స్ లెవెల్ వరకు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ స్టూడెంట్ కి వచ్చేంత బాగా బుక్స్ ఉంటాయి స్టేట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. అండ్ మనం స్టేట్ కాలేజ్ నడిపినప్పుడు సార్ ప్రైమరీగా IIT ప్రిపరేషన్ కి కరికులం డిఫరెన్స్ పెద్దగా ఏం తీసుకురాము. మనము అల్టిమేట్ గా 2 ఇయర్స్ తర్వాత ప్రిపేర్ అయ్యే JEE మెయిన్స్ కే కాబట్టి మనం ఎప్పుడు ఆ సిలబస్ దృష్టిలో పెట్టుకునే చెప్తాము. అండ్ ఎప్పుడు మనం ఏ టాపిక్ చెప్పినా అది మనం టెక్స్ట్ బుక్ లెవెల్ కంటే ఎక్కువే చెప్తాం కానీ తక్కువ చెప్పాము. అందరికీ నమస్కారం. చాలా మందికి ఉండే పెద్ద సందేహం ఏంటంటే ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ బెటరా, ఇంటర్మీడియట్ సిబిఎస్ఈలో బెటరా. అదే కాకుండా 10th క్లాస్ వాళ్ళు సిబిఎస్ఈ చేరిన వాళ్ళు సిబిఎస్ఈ చేరాలా, ఇంటర్మీడియట్ చేరాలా, 10th క్లాస్లో స్టేట్ బోర్డ్ చేరిన వాళ్ళకు సిబిఎస్ఈ చేరితే ఏమైనా నష్టం ఉంటుందా, ఇలాంటి రకరకాల సందేహాలు పేరెంట్స్కి స్టూడెంట్స్ ఉంటుంటాయి. కానీ దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేసే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఎందుకు ఆయననే కరెక్ట్ ఆన్సర్ చేస్తూ అంటున్నానంటే, మనతో ఉన్నటువంటి గెస్ట్ పేరు అభిజ్ఞ సార్. వారు బిట్స్ పిలానీలో బీటెక్ చదువుకున్నారు. తర్వాత ఇతర రంగాల్లో పనిచేసిన తర్వాత టీచింగ్ మీద ఇష్టంతో 9 ఎడ్యుకేషన్ SR నగర్ స్టేట్ బోర్డు కాలేజ్ అది, అక్కడ కొంతకాలం పనిచేశారు. గత సంవత్సరం మొత్తం బీబీ నగర్లో ఉన్న 60 ఎకరాల సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ క్యాంపస్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీ కమ్ డైరెక్టర్గా 1 ఇయర్ సర్వీస్ పూర్తి చేశారు. ఈ రెండింటి యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అభిజ్ఞ సార్. కాబట్టి ఈ రెండింటి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, సిబిఎస్ఈ స్టేట్లో ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఎలాంటి స్టూడెంట్స్ స్టేట్ బోర్డు ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు సిబిఎస్ఈ ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం. అందరికీ తెలిసిన విషయం 9 ఎడ్యుకేషన్ గురించి. ఈ సంవత్సరం ఇప్పటికే హైదరాబాద్లో 11 బ్రాంచెస్ ఉన్నటువంటి 9 ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం కొత్తగా నల్లగండ్ల, సిద్దిపేట్, వైజాగ్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ క్యాంపస్ బోడుపల్లో కూడా తన బ్రాంచెస్ ను విస్తరించింది. ప్రస్తుతము బిర్లా ఓపెన్మెంట్ సిబిఎస్ఈ 9 ఎడ్యుకేషన్ యొక్క సిబిఎస్ఈ ప్రోగ్రామ్ 9 ఎడ్యుకేషన్ యొక్క బ్రాంచ్ హెడ్ కమ్ డైరెక్టర్ యొక్క అభిజ్ఞ సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో అభిజ్ఞ సార్, యాక్చువల్లీ పెద్ద సందేహం. సరే, ఎవరి ఆన్సర్స్ వాళ్ళు ఇస్తున్నారు కానీ అటు సిబిఎస్ఈ ప్రోగ్రాంలో అటు స్టేట్ ప్రోగ్రాంలో రెండిట్లా టీచ్ చేసినటువంటి అనుభవం చాలా కొద్ది మందికి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు మీరు ఒకరు. ఇప్పుడు SR నగర్లో శ్రీకాంత్ రెడ్డి సార్ డైరెక్టర్గా ఉన్నటువంటి బ్రాంచ్లో మీరు వర్క్ చేస్తారు ఫిజిక్స్ ఫ్యాకల్టీగా. ఇప్పుడు మీరే బ్రాంచ్ డైరెక్టర్గా అయ్యారు ఇక్కడ. సో ఓవరాల్గా అక్కడ ఎక్స్పీరియన్స్కు ఇక్కడ ఎక్స్పీరియన్స్కు అక్కడి కరికులంకి ఇక్కడ కరికులంకి ఏం తేడా ఉంది మీకు? ప్రైమరీగా కరికులం అంటే సార్ ఇప్పుడు మనం చూస్తే స్టేట్ సిలబస్ కూడా మనకి NCERT సేమ్ చేసేసారంటే టెక్స్ట్ బుక్ ఇప్పుడు మన స్టేట్ టెక్స్ట్ బుక్స్ కూడా NCERT టెక్స్ట్ బుక్స్ జస్ట్ అట్ట వేరే తప్ప లోపల బుక్ అంతా సేమ్. బట్ మనకి స్టేట్ సిలబస్కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి. అంటే వాళ్ళ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ మనకి కరెక్ట్గా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం చేస్తే అడ్వాన్స్ లెవెల్ వరకు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ స్టూడెంట్కి వచ్చేంత బాగా బుక్స్ ఉంటాయి స్టేట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. బట్ NCERT మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వరకు అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారని నాకు అనిపించలేదు. అన్ని స్టేట్లను స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. అండ్ మనం స్టేట్ కాలేజ్ నడిపినప్పుడు సార్ ప్రైమరీగా కరికులం డిఫరెన్స్ అంటే IIT ప్రిపరేషన్కి కరికులం డిఫరెన్స్ పెద్దగా ఏం తీసుకురాము. ఎందుకంటే మనము అల్టిమేట్గా 2 ఇయర్స్ తర్వాత ప్రిపేర్ అయ్యే JEE మెయిన్స్కే కాబట్టి మనం ఎప్పుడు ఆ సిలబస్ దృష్టిలో పెట్టుకునే చెప్తాము. అండ్ ఎప్పుడు మనం ఏ టాపిక్ చెప్పినా అది మనం టెక్స్ట్ బుక్ లెవెల్ కంటే ఎక్కువే చెప్తాం కానీ తక్కువ చెప్పాము. సో మనం టాపిక్స్ ఏమైనప్పుడు అల్టిమేట్గా మనం చెప్పేది కూడా ఒకటే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి స్టేట్ సిలబస్లో కొంచెం ఈ సాంస్క్రిట్ అని చెప్పి ఆ ఎక్స్ట్రా టాపిక్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి.
ఈ సిబిఎస్ఈలో ఆ టెన్షన్ కొంచెం తక్కువ సార్, ఒక సబ్జెక్ట్ ఉండదు. అండ్ ఆల్సో వీళ్ళకి ఇన్ఫర్మాటిక్స్ అండ్ ప్రాక్టీసెస్, ఐటీ ఆర్ ఏఐ అని కొంత ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా, అంటే ఎక్స్ట్రా ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో కొంతవరకు స్టూడెంట్కి అవి హెల్ప్ చేస్తాయి ఫ్యూచర్కి. అంటే ఇప్పుడు ఫుల్ ఏఐ బూమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. బట్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళే ముందు మేబీ ఇట్ ప్రొవైడ్ సమ్ గ్రౌండ్ వర్క్. ఓకే, అంటే బేసికల్గా మీరు కరికులం వైపు ఫస్ట్ కరికులంకి వద్దాము. కరికులంలో స్టేట్లో ఇంటర్మీడియట్లో మీకు సాంస్క్రిట్ ఉంటుంది. సాంస్క్రిట్ ప్లేస్లో మీకు ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంతేనా? అంతే. సో కంప్యూటర్ సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో సాంస్క్రిట్ సంబంధించిన అది చదివేది కూడా కొద్దిగా ఆ టైం మిగులుతుంది. ఇక్కడ కూడా ఆ టైం మీరు ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ పేరెంట్స్ సార్ ఎగ్జాక్ట్లీ మనం ఆఫర్ చేసేది ఇక్కడ ఇన్ఫర్మాటిక్స్ అండ్ ప్రాక్టీసెస్. ఆ ఇన్ఫర్మాటిక్స్ అండ్ ప్రాక్టీస్ లాంటి సబ్జెక్ట్ చేయడం వల్ల కూడా అంతే టైం పడుతుంది, బహుశా దానికంటే ఎక్కువ టైం కూడా పడుతుంది ఏమో ఇక్కడ. కానీ టైం తక్కువ పడుతుంది సంస్కృతి కంటే తక్కువ పడుతుంది, కానీ అది కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలకు. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం యూస్ఫుల్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కరికులం వైజ్ డిఫరెన్స్. మీరు అన్నట్టు మ్యాథమెటిక్స్లో బుక్లు స్టేట్ బాగుంటాయి, ఇక్కడ కంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంచుమించు సేమ్, ఇంచుమించు కాదు మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం సేమ్ కాబట్టి డిఫరెన్స్ లేదు. అయినా కూడా మనము జేఈ ప్రిపరేషన్ లెవెల్లో చెప్తాం కాబట్టి డిఫరెన్స్ ఏమి ఉండదు అనేది ఓవరాల్ మీ కరికులం వైపు చెప్పిన విషయం. సో కరికులం ఒక పాయింట్, ఓవరాల్గా కరికులంలో వెరీ స్లైట్ డిఫరెన్స్, ఒక సబ్జెక్ట్ మినహా ఓ బ్రాడర్గా పెద్ద డిఫరెన్స్ లేదు. ఐ థింక్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ వాళ్ళు మన స్టేట్ టెక్స్ట్ బుక్స్ వీళ్ళు వదిలేసి ఎన్సీఆర్టీకి మ్యాచ్ చేద్దామని చూస్తున్నారు. ఏపీ వాళ్ళు చేశారు ఆల్రెడీ, ఏపీ వాళ్ళు చేసేసారు. సో వీళ్ళు చేద్దామని చూస్తున్నారు. సో ఇప్పుడు ఎస్ఆర్ నగర్ అనేది స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్, ఫట్ ఈస్ ఫైన్, రైట్. కొంత స్టేట్ బోర్డు వాళ్ళు వస్తారు, కొందరు సిబిఎస్ఈ వాళ్ళు వస్తారు, కొందరు ఐసిఎస్ఈ వాళ్ళు వస్తారు, ఐబీ వాళ్ళు కూడా ఉన్నారు. ఐబీ వాళ్ళు లేరు, ఒకరిద్దరు ఐబీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరికులమ్స్ వాళ్ళు ఉంటారు. మల్టిపుల్ కరికులం వాళ్ళ పిల్లలు వస్తారు, బహుశా మల్టీ లింగ్విస్టిక్ పిల్లలు కూడా వస్తారేమో కదా. నాన్ తెలుగు పీపుల్ వాళ్ళు కూడా వస్తుంటారు, నాన్ తెలుగు పీపుల్ కూడా వస్తారు. అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ నాన్ తెలుగు పీపుల్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సిబిఎస్ఈ 10th క్లాస్ వరకు మొత్తం సిబిఎస్ఈ, దాదాపు మొత్తం సిబిఎస్ఈ. ఈ రెండు పీర్ గ్రూప్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మీరు టీచ్ చేశారు, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ టీచ్ చేశారు. బ్రాడర్ రెండింటి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? ఒకటి ఫండమెంటల్ డిఫరెన్స్ అంటే నేను ఎక్కువ చూసింది సార్, సిబిఎస్ఈ వాళ్ళు టీచర్ని డౌట్ అడగడానికి ఎప్పుడు పెద్దగా మొహమాట పడరు. అంటే వాళ్ళు అవుట్ రైట్గా వాళ్ళకి ఆ హ్యాబిట్ ముందు నుంచి ఉంటుంది, అంటే క్వశ్చన్ చేయడం, దాని నుంచి తెలుసుకోవడం అనే హ్యాబిట్ ఒకటి ఉంటుంది. బట్ సిబిఎస్ఈ వాళ్ళు రిలేటివ్లీ మ్యాథ్ కొంచెం వీక్ ఉంటారు, వాళ్ళకి మ్యాథ్ మనం కొంచెం పట్టి నేర్పియాల్సి వస్తుంది. బట్ స్టేట్ వాళ్ళు మ్యాథ్ ఫార్వర్డ్ ఉంటారు, బట్ కమ్యూనికేషన్ స్కిల్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఈ ముందు నుంచి కూడా మనకి లోకల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ టౌన్స్లో ఉన్న స్కూల్స్లో ఇంగ్లీష్ మీద ఫోకస్ ఎక్కువ లేకపోవడం ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిలేటివ్లీ ఆ కమ్యూనికేషన్ స్కిల్లో కొంచెం తక్కువ ఉంటారు. వీళ్ళు కొంచెం ఫార్వర్డ్ ఆలోచిస్తారు, అంటే ప్లాన్ చేసుకుంటారు, ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్ వర్డ్, వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించడం ఎక్కువ ఉంటుంది. మన స్టేట్ వాళ్ళు ఆర్ మనకి టౌన్స్ నుంచి హాస్టల్ తీసుకొని దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు. అకాడమిక్స్ బెటర్ ఉంటారు, మ్యాథ్లో బాగుంటారు, వీళ్ళు సైన్సెస్లో బాగుంటారు. కొంచెం సిబిఎస్ఈ వాళ్ళకి చాలా తక్కువ ఎడ్జ్, బట్ మ్యాథ్లో వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది స్టేట్ వాళ్ళకి, ఎందుకంటే మ్యాథ్ మనం ఫస్ట్ నుంచి బాగా ఫోకస్ చేస్తాం. ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళది ఇక్కడ లేని వాళ్ళకి ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చేశారు కదా, ఏముంది మీకు? ఫౌండేషన్ ఉన్న వాళ్ళకంటే నాకు బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే సార్, ఫౌండేషన్ ఉందనుకోండి ఇమ్మీడియట్గా పికప్ అవుతారు. ఒక 2 weeksలో దే విల్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. అంటే హాలిడేస్ తర్వాత వస్తారు, ఒక 15 days కొంచెం రిలాక్స్డ్ ఉంటారు, కానీ దెన్ దే విల్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ వెరీ క్విక్లీ. మనకి ఇక్కడ ఫౌండేషన్ అది ఉండదు కాబట్టి ఐ నీడ్ టు గో స్లో, తప్పదు. అంటే మనం కొంచెం స్లోగా వెళ్ళారు, అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ హ్యాండిల్ చేయలేరు. ఫౌండేషన్ ఉన్న వాళ్ళు రిలేటివ్లీ స్ట్రెస్ ఎక్కువ హ్యాండిల్ చేస్తారు, అంటే వాళ్ళని రోజంతా కూర్చోబెట్టినా వాళ్ళు ఏమి ఎక్కువ ఇబ్బంది పడరు, ఓకే అనుకుంటారు. బట్ ఇక్కడ మన పిల్లలు అసలు టైం టేబుల్ పర్ఫెక్ట్గా, వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా విత్ బ్రేక్స్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసి, స్పోర్ట్స్ ఆర్ ఖచ్చితంగా ఉండేలా చూసుకొని అన్నీ ప్లాన్ చేస్తేనే వీళ్ళు ఉండగలుగుతారు. అండ్ ఫస్ట్ 2 months అయితే మనం అసలు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెట్టినా కూడా అసలు హాస్టల్ వద్దు, మేము వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ప్లాన్ చేస్తారు. ఎండ్ ప్రోడక్ట్ 2 years తర్వాత 2 years తర్వాత ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. తర్వాత పెద్ద ఏం డిఫరెన్స్, ఓన్లీ ఇనిషియల్ 2 months వరకే దీని యొక్క ఫ్యాక్టర్. అంటే జస్ట్ ఏంటంటే మనము ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తున్న డైరెక్టర్ కానీ టీచర్ కానీ అవగాహన కొంచెం ఉండాలి ఒక ఎక్స్టెంట్ వరకు. ఓకే వీళ్ళు స్లో ఉన్నారు, దీనికి ఏం చేయాలి, మనం వేసిన రెగ్యులర్ టైం టేబుల్ దీనికి సెట్ అవ్వదు, కొంచెం స్లో నడపండి, ఒక వీక్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో స్లో ఉన్నప్పుడు మేము కైనమాటిక్స్ ఆల్మోస్ట్ చాలా రోజులు నడిపాను నేను. మనం జనరల్లీ 2 weeks to 2.5 weeks ఇచ్చే టాపిక్కి నేను ఆల్మోస్ట్ 3 weeks to 3.5 weeks వరకు తీసుకెళ్ళాను. హీట్ ఆల్మోస్ట్ 1.5 month అలా నడిచింది, చాలా స్లోగా. ఎగ్జామ్ కూడా ఫస్ట్లో కొంచెం ఈజీగా పెట్టి లెవెల్ పెంచుకుంటూ వెళ్ళడం, అలాంటివన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ చిన్న మైనర్ చేంజెస్ చేయాలి. బట్ అల్టిమేట్ మీరు అడిగినట్టు ఎండ్ ప్రోడక్ట్లో డిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్స్. దాన్ని బట్టి చెప్పలేము, దీన్ని బట్టి ఏం చెప్పలేదు. మీరు చూసిన ఎక్స్పీరియన్స్లో ఎస్ఆర్ నగర్లో
ఫౌండేషన్ ఉన్న వాళ్ళు ఇనిషియల్ 2 monthsలో కొంచెం అడ్వాన్స్గా ఉంటారు అనేది ఫైన్. కానీ చాలా కేసెస్లో సిబిఎస్ఈ వాళ్ళు వెనక ఉండి స్టేట్ బోర్డు వాళ్ళు చాలా ముందుండి ఈ 2 years తర్వాత చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ముందు చాలా వెనకాల ఉండి బెటర్ పెర్ఫార్మెన్స్ బెటర్ ర్యాంక్ వచ్చిన కేసెస్ మీరు గమనించారు? యా, అది ఖచ్చితంగా ఉంటుంది సార్. ప్రతిసారి మీరు ఎప్పుడైనా చూడండి, మనకి ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ 4 months ఆఫ్ ద ప్రోగ్రామ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకు అది అవుతుందంటే మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం ఇంటర్లో పెద్దగా ప్లేన్ జామెట్రీ అసలు టచ్ చేయము. సో ప్లేన్ జామెట్రీ మనం డెప్త్కి వెళ్ళాం, బట్ ఫౌండేషన్ వాళ్ళు కొంచెం ప్లేన్ జామెట్రీ డెప్త్కి వెళ్తారు అండ్ ట్రిగ్నోమెట్రీ ముందే ఫినిష్ చేసుకొని వస్తారు. కొంచెం ఒక ఎక్స్టెంట్ వరకు క్యాలిక్యులస్ కూడా నేర్చుకొని వస్తారు. అది ఏమవుతుందంటే ఇనిషియల్ నుంచే, అండ్ మనకి ఇంటర్మీడియట్కి వచ్చాక ఇప్పుడు పర్టికులర్గా ఫిజిక్స్ తీసుకుంటే ఫస్ట్ టాపిక్ కైనమాటిక్స్ నుంచే క్యాలిక్యులస్ స్టార్ట్ అయిపోతుంది, రేట్ ఆఫ్ చేంజ్ అని మొదలు పెడతాడు. సో ఆల్రెడీ అవగాహన ఉన్నాడు ఏంటి, హీల్ బి కాన్ఫిడెంట్, ఈజీగా డిమోటివేట్ అవ్వడు, హీల్ కీప్ ఆన్ పర్ఫార్మింగ్. వీడికి ఏమవుతుందంటే ఇది ఫౌండేషన్ లేనివాడు, ఇట్ టేక్స్ టైమ్ టు పికప్. వాడు స్లోగా క్యాలిక్యులస్ నేర్చుకొని ట్రిగ్నోమెట్రీ మనం ఒక ఆల్మోస్ట్ 15-20 days 3 weeks వరకు చెప్తాం. సో ఆ ట్రిగ్నోమెట్రీ అయ్యే వరకు వాడికి ఆ పికప్ టైం ఉంటుంది. తర్వాత ట్రిగ్నోమెట్రీ జస్ట్ టాపిక్ అవ్వడమే కాదు కదా, ముందు చదివినోడికి చాలా రోజులు అప్లై చేసి ఉంటాడు, వాడి బ్రెయిన్ దానికి ట్యూన్ అయి ఉంటుంది, వీడికి ఆ ట్యూన్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ 4-5 months ఫౌండేషన్ ఉన్న పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. బట్ అల్టిమేట్గా ఎండ్ కేసులో అదేమి 2 years రన్నింగ్ రేస్లో చివరికి స్టేబుల్ గా చేస్తారు వాళ్ళే. దిస్ ఈస్ లైక్ ర్యాబిట్ అండ్ టార్టాయిస్ రేస్. మనం చిన్నప్పటి నుంచి వింటాము, హైలీ అండర్ రేటెడ్ స్టోరీ నన్ను అడిగితే. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఫస్ట్లో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత పరిగెత్తారని కాదు, సస్టైనబుల్ కన్సిస్టెన్సీ అనేది సస్టైనబుల్ ఉన్నది గెలుస్తారు. అది చివరి వరకు ఆ పేస్, మీరు రోజుకే 4-5 గంటలే చదవండి, కానీ పర్ఫెక్ట్గా చివరి వరకు డీవియేట్ అవ్వకుండా చదవండి, అది ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. మీరు ఫస్ట్లో 6 months ఫుల్లీ చదవండి, టాప్ చేయండి, మధ్యలో ఒక 2 months వదిలేయండి, జస్ట్ ఒక బ్రేక్ తీసుకొని రండి 1 month అట్లీస్ట్. ఆ తర్వాత మీ చదువంతా ఇంకా చాలా డౌన్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీకు ఎస్ఆర్ నగర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీకు అక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ +1 ఉండవు సిబిఎస్ఈలో. ఇది లాభమా నష్టమా? అది లాభమే. ఉండడం లాభమా లేకపోవడం లాభమా? ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ లేకపోవడం లాభం. ఓకే. ఇన్ఫాక్ట్ నాకు అసలు స్టేట్ బోర్డు కూడా తీసేయాలి అనేది నా ఉద్దేశం. రికమెండేషన్ ఉంది, బట్ అది తీసేయాలి సార్, అవసరం లేదు. అండ్ మనకి నార్త్ వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ వస్తుంది కదా మన మీద, ఎందుకంటే వాళ్ళు ఈ సిబిఎస్ఈ కరికులంలో మేజర్ అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు నాకు చూడండి, నేను డిసెంబర్కి సిలబస్ అయిపోగొట్టుకుంటే ఆల్మోస్ట్ 2.5 months నేను ఫస్ట్ ఇయర్ అంతా రివైజ్ చేశాను. 1 or 2 చాలా అంటే ఎక్కువ ఇంపార్టెంట్ కానీ టాపిక్స్ వదిలేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి 1 week ఇచ్చి 2 టెస్టులు పెట్టి రివైజ్ చేయగలిగాను 2.5 months. బట్ అది స్టేట్ బోర్డ్ వాళ్ళకి అసలు పాసిబుల్ అవ్వదు కదా. అక్కడ దేర్ ఈస్ అ బిట్ ల్యాగ్ అనమాట స్టేట్ వాళ్ళకి. ఇది సిబిఎస్ఈ వాళ్ళకి అక్కడ చాలా ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే రివిజన్ అయిన తర్వాత పిల్లల్లో పెరిగే పర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది మనకి. స్టేట్ బోర్డ్ వాళ్ళు అక్కడ కొంచెం వెనకబడతారు. మీరు అట్లా అంటున్నారు, కానీ మీరు +1 బోర్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోకుండా డైరెక్ట్ 12th ఉంటుంది. సో డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ లేకుండా సెకండ్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల స్ట్రెస్కి గురయ్యడం అని ఒక పాయింట్. రెండవది సిబిఎస్ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ స్టేట్ బోర్డు కంటే డిఫికల్ట్ ఉంటాయి, దాని మీద ఎక్స్ట్రా వర్క్ చేయడం వల్ల జేఈ యొక్క అటెన్షన్ డైవర్ట్ అవుతుందా అనే దాని మీద ఏమంటారు మీరు? అటెన్షన్ డైవర్ట్ అవ్వడం అంటే ఆ ప్రాబ్లమ్ మనం ముందు నుంచి యాజ్ అ డైరెక్టర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్. అల్టిమేట్గా మనం అది మైండ్లో పెట్టుకొని ప్రోగ్రామ్ రాసుకోవాలి ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఇయర్లో రిలేటివ్లీ నేను బోర్డ్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, బట్ సెకండ్ ఇయర్లో కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందు నుంచే పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి, లేకపోతే మీరు చెప్పింది జరుగుతుంది. ఎందుకంటే వాడికి మధ్యలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫస్ట్ మెయిన్స్ అటెంప్ట్కి సెకండ్ మెయిన్స్ అటెంప్ట్ మధ్యలో శాండ్విచ్ అయి ఉంటుంది. సో వాడు ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్కి కనుక సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే దెన్ వాడు 2 మెయిన్స్ అటెంప్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో ఆ ప్రాబ్లం అనేది ఉంది. అది ఇందాక లాభం అనేది ఎక్కడ అంటే టైం విషయంలో లాభం రివైజ్ చేయడానికి, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళ బోర్డ్ ఎగ్జామ్ సరిగ్గా ముందు నుంచి మనం ప్లాన్ చేసి ప్రిపేర్ చేయకపోతే, ఆర్ స్టూడెంట్ ఎక్కడైనా స్లాక్ చేసి ఎక్కువ కాలేజ్ అటెండెన్స్ లేకుండా లీవ్స్ తీసుకొని కన్సిస్టెన్సీ లేకపోతే దెన్ హీ విల్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. సో సిబిఎస్ఈకి మోర్ కొంచెం కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ కావాలి. సార్ ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఉన్న 10th class, నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ ఎగ్జాంపుల్ అంటే స్టేట్ బోర్డు మీరు అక్కడ పనిచేసేదాన్ని అడుగుతున్నాను, బిర్లా ఓపెన్ మైండ్ బీబీ నగర్. సో నాకు నా దృష్టికి ఏం కనిపిస్తున్నాయి అనగానే అంటే ఒక శ్రీకాంత్ రెడ్డి సార్ అంటే ఒక లెజెండరీ డైరెక్టర్. సో దాదాపు 9లోనే 13 ఏళ్ళ నుంచి 12-13 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్, గ్రేట్ ఫీక్స్ ఫ్యాకల్టీ, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, నగరం నడిబొడ్డునుంది. మీరంటే డిఫరెంట్ డైవర్సిఫైడ్ పీర్ గ్రూప్ వస్తుంది. మేబీ నా పర్సెప్షన్ స్టేట్ బోర్డులో కొద్దిగా ఇంటెన్సివ్ ఉంటుందేమో, నాకు ఎగ్జాక్ట్ తెలియదు అని నాకు ఒక బేసిక్ పర్సెప్షన్. రెండో వైపు నాకేం కనిపిస్తుంది, ఒక 60 acres పెద్ద క్యాంపస్, మీకు
ఒక మంచి స్పోర్ట్స్ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉండి సిబిఎస్ఈ కరికులంలో ఉండేది ఇది రెండు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది న్యూట్రల్ పర్సన్గా, ఓకే, ఫర్గెట్ అబౌట్ 9 అనేది. ఇప్పుడు ఒక పేరెంట్గా నేను ఎక్కడ జాయిన్ చేయాలంటే మీరు నాకు ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి ఫస్ట్ అంటే డైరెక్ట్గా నేను సజెస్ట్ చేయను, నేను మిమ్మల్ని అప్పుడు క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. ఏంటంటే అడగండి. మీ అవుట్కమ్ ఏంటి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్ ఏంటి? స్టూడెంట్ మీద మీకు ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. అంటే మీ పిల్లోడు ఇప్పటివరకు ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి ఈజీ రియల్లీ కేపబుల్ ఆఫ్ క్రాకింగ్ జేఈ మెయిన్స్. నేను ఇది పర్టికులర్గా ఎందుకు అంటున్నానంటే, మీరు ఏ పేరెంట్ అయినా అడగండి, మా అబ్బాయికి చాలా తెలివి ఉందండి, మీరు చదివిస్తే మెయిన్స్ వస్తుంది అంటాడు. కానీ మెయిన్స్ 100 మందిలో ఒక్కడికే వస్తుంది. దానికి నిజంగా జెనెటిక్గా తెలివితేటలు కూడా రావాలి. సో ఆ ఎస్టిమేట్ ఫస్ట్ మీ పిల్లోడి మీద మీకు ఉండాలి. అది ఉన్న తర్వాత మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? గుడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్ అంటే టు ఎక్స్టెంట్ పక్కా జేఈ మెయిన్స్ క్రాక్ చేసే లెవెల్ ఉన్న స్టూడెంట్ అనుకోండి, తనకు అసలు పెద్ద డిఫరెన్సే లేదు కదా సార్. జేఈ మెయిన్స్ క్రాక్ చేయగలిగిన స్టూడెంట్కి ఈ కరికులం అంటే ఎగ్జామ్ డిఫికల్టీ వల్ల వచ్చే ప్రాబ్లం అసలు ఉండదు. ఎందుకంటే మనం మెయిన్స్ వరకు ప్రిపేర్ అయితే సిబిఎస్ఈ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ అండ్ స్టేట్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో నథింగ్. సో జేఈ మెయిన్స్ పక్కా క్రాక్ చేయగలిగే స్టూడెంట్కి లుకింగ్ ఎట్ ఫెసిలిటీస్ మేబీ మీకు సిబిఎస్ఈ స్కూల్లో బెటర్ పియర్ గ్రూప్ దొరుకుతుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది. సో మీకు ఆబ్వియస్లీ సిబిఎస్ఈ తీసుకోవచ్చు అని చెప్తాను. బట్ ఎవరికైనా మార్క్స్ ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నన్ను అడిగారు అనుకోండి, ఆల్రెడీ 10th తక్కువ ఉన్నాయి సార్, ఎంత పర్ఫామ్ చేస్తాడో నాకు తెలీదు, నాకు ఇంటర్మీడియట్లో మార్క్స్ కావాలి, చాలా ఇంపార్టెంట్ అని పేరెంట్ అడిగాడు అనుకోండి, నేను ఫస్టే అడ్మిషన్ రిజెక్ట్ చేసేస్తాను. ఎందుకంటే సిబిఎస్ఈలో మార్క్స్ ఓరియంటెడ్గా చదివించి మార్క్స్ తెప్పియడం పర్ఫెక్ట్గా గ్యారంటీ ఇవ్వలేం. అదే స్టేట్ అనుకోండి, ముందు రోజు మేమే గెస్ట్ పేపర్ ఇవ్వగలం, అందులో నుంచి మార్క్స్ తెప్పిగలం. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ మధ్యలో ఇంకొక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మెయిన్స్ ర్యాంక్ ఏమంత అవసరం లేదు, బట్ వాళ్ళకి ఏంటంటే మా పిల్లోడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అది ఎందుకంటే వాడు ఇంజనీరింగ్కి వెళ్ళినా రేపు ఏ సైన్సెస్కి వెళ్ళినా అది వాడికి అవసరం అవుతుంది. సో అదంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే నేను తీసుకొచ్చి సిబిఎస్ఈలో వేయండి. అంటే అల్టిమేట్గా కనిపించే మార్క్స్ మీకు 84%, 82% కనిపించినా ఓకే అనుకుంటే. ఎందుకు చెప్తానంటే ఆ ఎగ్జామ్ భయం అనేది ఎప్పుడు స్టూడెంట్కి ఉంటుంది సార్. ఎగ్జామ్ ఉంటేనే స్టూడెంట్ చదువుతాడు. ఆ ఎగ్జామ్ ఏముందిలే, మనం 2 రోజుల ముందు గెస్ట్ పేపర్ చేస్తే మార్కులు వస్తాయి అనుకుంటే వాడు చదవడు. బట్ సిబిఎస్ఈలో వాడు సొంతంగా నేర్చుకొని రాయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకి ఒక సీరియస్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ నా కొడుకు అయితే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంటే మేబీ పీర్ గ్రూప్లో కొంచెం మోర్ ఇంటెన్సిఫైడ్ స్టూడెంట్స్ ఎస్ఆర్ నగర్ లాంటి బ్రాంచెస్లో, సిటీ మధ్యలో బ్రాంచెస్లో ఉండడం వల్ల నాకేమైనా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాదంటారా? సో ఎస్ఆర్ నగర్ నేను అక్కడ పనిచేస్తా కాబట్టి నాకు తెలుసు, అది శ్రీకాంత్ రెడ్డి సార్ వల్ల ఎక్కువ ఇంటెన్స్గా నడుస్తుంది రిలేటివ్లీ. బట్ ఆ ఇంటెన్సిటీ హెల్ప్ అవుతుంది అంటే ఆ బ్రాంచ్ ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు ఓవర్ సిబిఎస్ఈ. దట్ ఈస్ దేర్. బట్ ఇక్కడ మేబీ అంటే నేనున్నా కాబట్టి ఇక్కడ కూడా అంత తక్కువ ఇంటెన్సిటీ నడవట్లేదు. బట్ శ్రీకాంత్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మాకు కొంచెం బెటర్ ఉన్నాం కదా ఆబ్వియస్లీ. సో అంటే మీరు నేను ముందు పనిచేసిన ఇన్స్టిట్యూట్ వర్సెస్ ఇప్పుడు పనిచేసిన ఇన్స్టిట్యూట్ అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం మొహమాట పడుతున్నాను. బట్ అదర్వైజ్ ఐ వుడ్ సే ఎస్ఆర్ నగర్ వుడ్ బి మోర్ ఇంటెన్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ పర్సన్. అది యాక్సిడెంటల్గానా నాకు తెలియదు, కానీ మెజారిటీ ఆర్ డైరెక్టర్స్ ఆర్ అది డైరెక్టర్స్ ప్రొడ్యూసింగ్ డైరెక్టర్స్ ఫ్యాక్టరీ అన్నాను ఒకసారి శ్రీకాంత్ సార్ జోక్ చేస్తారు. మెనీ డైరెక్టర్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు. సో అసలు ఆ రీజన్ ఏంటి? రెండవది దీనిలో ఏంటంటే ఇది సిబిఎస్ఈ కావడం వల్ల మీకు అంత ఇంటెన్సివ్ ఫ్యాకల్టీ మీరు పనిచేస్తారు కాబట్టి మీరు చూసుంటారు మీ కొలీగ్స్ను, అంత ఇంటెన్సివ్ ఫ్యాకల్టీ మీరు బీబీ నగర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఏమంటారు మీరు? ఫ్యాకల్టీ వైజ్ అసలు ఎలాంటి డిఫరెన్స్ లేదు సార్, ఎందుకంటే వీఆర్ మెయింటైనింగ్ సేమ్ స్టాండర్డ్స్. అదే ఇంటర్వ్యూ ప్రాసెస్, అదే ఐఐటీస్కి వెళ్ళి హైర్ చేస్తున్నాము, అదే ట్రైనింగ్. సో ఫ్యాకల్టీ వైజ్ మనకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. బట్ గివెన్ శ్రీకాంత్ రెడ్డి సార్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ, నేను చెప్పేది ఏం లేదు. అండ్ మేమందరం ఆయన దగ్గరే ట్రైన్ అయ్యాము. అండ్ వి నో ఆయన మోర్ ఇంటెన్స్, మోర్ సీరియస్, అండ్ క్యాంపస్ చాలా చాలా స్ట్రిక్ట్గా నడుపుతారు. రిలేటివ్లీ నేను అంత స్ట్రిక్ట్గా సిబిఎస్ఈ క్యాంపస్ నడపలేను. సో ఐ వుడ్ సే దానివల్ల ఇంటెన్సిటీ ఎస్ఆర్ నగర్లో ఎక్కువ ఉంటుంది, మా దగ్గర ఆ ఇంటెన్సిటీ కొంచెం తక్కువ ఉంటుంది రిలేటివ్లీ. దట్ ఈస్ బికాస్ నేను కొంచెం రిలాక్స్డ్గా నడుపుతాను క్యాంపస్ని. బికాస్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్తో వస్తారు, లేకపోతే వీళ్ళు పారిపోతారు. అది ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అభిజ్ఞ. చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఇది నాకు కూడా కత్తి మీద సామే, ఎందుకంటే దేని లాభ నష్టాలు దానికి ఉన్నాయి. సో ఇది చాలా చాలా సమగ్రమైన సమాచారం మిత్రులారా. మీకు మంచి స్కూల్స్, ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజ్ గైడెన్స్ కోసం 92561992 నెంబర్కి కాల్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, ఆ వాట్సాప్లో ఏరినట్టయితే రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఫ్రీగా అటెండ్ కావచ్చు. ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం హెల్ప్ లైన్ కూడా 92561992 ఫోన్ చేయండి. సో ఇలాంటి వరుస వీడియోల కోసం లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.